సాయంకాలం ఒకసారి మీ కుమారుడు రక్షణ చేసుకుంటున్నాను ఆచరిస్తున్నాను. పర్యాయం పరిశుభ్రంగా వచ్చి మిమ్మల్ని ఆరాధించేటువంటి గొప్ప భద్రత యవన సహోదరులతో కలిసి ఆరాధించేటువంటి చేస్తూ మీకే దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ
ట్రాక్ అన్న ట్రాక్ ఏం లేదు. సార్ ఇటేగా మీరు నుంచినే ఈసారి నుంచి ఎక్కడేగా మీరు నుంచొని మెసేజ్ చెప్పేది.
లేచినట్లుగా తొమ్మిదవ చరణం నుంచి 16వ చరణం వరకు ఉత్తర ప్రీతిగా చదువుగా 119వ కీర్తన 9వ వచనం నుండి 16వ వచనం భాగాలు చదువుతున్నాం. అందరూ కలిసి ఎనిమిది చరణాలు దేవుని మందిరంలో అందరూ కలిసి చదువుతాం. యవనస్తులు దేని చేత పరిశుద్ధపరుచుకుంటూ చూసుకుంటాడు. సాయంకాలం ఒకసారి పరిశుద్ధ మందిరంలో చేరడానికి వచ్చిన చూపిస్తూ ఈ మాటలు నేను ధ్యానిస్తున్నాను. అవి మా హృదయంలో గ్రహించడానికి ఈ సహాయం గ్రహించిన పరిశుద్ధాత్మని చేర్చిన సహోదరులను సహోదరులను మీరు దీవించి ఆశీర్వదించండి. వేస్తామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు పేరట మరొకసారి శుభములు నా వందనాలు తెలియజేస్తున్నాను. గత ఆదివారం గత పునరుద్ధరణం ఒక మాట ధ్యానం చేసి గుర్తుందా? ఆది కాండము 39వ అధ్యాయం 2-3 వచనాల్లో యెహోవా యోసేపుకు తోడై యెహోవా యోసేపుకు తోడై ఉండటం వల్ల ఆయన ఐగుప్తులో వర్ధిల్లించుటకు మాట. దేవుడైనటువంటి యెహోవా మోషేకు యోసేపుకు తోడై ఉండటం వల్ల ఆయన ఐగుప్తు దేశంలో వర్ధిల్లించుటకు దేవుడు తోడై ఉండటానికి యోసేపు వర్ధిల్లడానికి కారణం ఏంటో పునరుద్ధరణలో 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిగా ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనంలో అతడు చెడుతనమును ప్రోత్సహించలేదు కానీ చెడుతనమును అసహించుకున్నాడు. అందును బట్టి దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు, అతన్ని వర్ధిల్లింప చేశాడు. రెండో విషయము
అక్కడే 37వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలను చూస్తే అతనిలో ఎటువంటి కపటం లేనట్టుగా కడుపులో ఒక మాట బయట ఒక మాట చూపించేటువంటి వ్యక్తి కాదు. ఉన్నది ఖచ్చితంగా చెప్పేటువంటి స్వభావం, అంటే యథార్థమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడు, అతనిని వర్ధిల్లింప చేశాడు. మూడో విషయం కూడా గత వారం జ్ఞాపకం చేశాను. యేసేపుకు దేవుడైన యెహోవా తోడై ఉండటానికి, అతడు వర్ధిల్లడానికి మూడవ కారణం ఏమిటంటే అతడు తన తండ్రి మాటకు విధేయత చూపినవాడు. ఈ దినమునగా కొన్ని మాటలు మనము ఆలోచన చేస్తే, దేవుడైన యెహోవా యేసేపుకు తోడై ఉండి అతనిని వర్ధిల్లింప చేయడానికి నాలుగవ కారణం ఏమిటంటే, ఆదికాండం 39వ అధ్యాయంలో 12వ 13వ వచనంలో 12-13 వచనాలు రాయబడింది. అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకొని అతనితో సేవింపబడి చెప్పగా, అతడు తన వస్త్రములను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి ఆగిపోయి, అతను తన వస్త్రములు ఆమె చేతిలో విడిచి తప్పించుకొని కూడా ఆమె చూసినాడు. నాలుగో విషయం ఇంకా మధ్యాహ్నం వచ్చేదాకా మనం చదువుకోవాలి. నాలుగో విషయం ఏంటంటే, పాపము చేయమని ప్రేరేపించినటువంటి వ్యక్తి దగ్గర, పాపము చేయమని ప్రేరేపించిన ఆ స్త్రీ దగ్గర యేసేపు పారిపోవడం మనం చూస్తాం. కాబట్టి దేవుడైనటువంటి యెహోవా తనకు తోడుగా ఉండి వర్ధిల్లింప చేశాడు. పాపం చేయడానికి అవకాశం ఉంది, పాపంలో జీవించడానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్నదాన్ని అతడు ఆ అవకాశాన్ని పాపానికి తన శరీరం తన యొక్క జీవితాన్ని ఒక అవకాశంగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. తనకు ఎటువంటి శిక్ష వచ్చినా అనుభవించడానికి సంసిద్ధుడై తన వస్త్రము ఆమె చేతిలో చిక్కుకున్నా అది విడిచి పారిపోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అందుకే తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆయన అంటాడు, 2వ పత్రికలో క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు 2వ పత్రికలో 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 22వ వచనం, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, అంటే విడిచి పారిపోము, పవిత్ర హృదయులైన ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానం, అంటే పారిపోయి ఎవరితోటి మన యొక్క పరిచయం ఉండాలంటే ప్రార్థన చేయువారితో కూడా పారిపోవాలి. ఎక్కడి నుంచి? పాపం నుండి, యవనేచ్ఛల నుండి వాటిని విడిచి పారిపోయి మనము ఎవరితో పరిచయస్తులుగా జీవించాలని దేవుడు వాక్యం సెలవిస్తుందంటే, ప్రభువునకు ప్రార్థన చేయు వారితో, ప్రభువునకు ప్రార్థన చేయు వారితో. దినాల్లో ప్రార్థన ఆయా రకాలుగా ఆయా ప్రజలు వారి యొక్క సంబంధించినటువంటి వాటిని ప్రార్థిస్తూ ఉంటారు. వారికి కాదు ప్రార్థన, ప్రార్థన కాదు, ప్రభువునకు ప్రార్థన చేయు వారితో. వారు ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను కాదు, ఆ సమూహంతో కాదు, ప్రభువునకు ప్రార్థన చేసే వారితో కూడా. వారిలో ఏముండాలంటే, కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వారిలో నీతి, వారిలో విశ్వాసం, వారిలో ప్రేమ, వారిలో సమాధానం. ప్రార్థన అయితే ప్రార్థన చేస్తారు, ఎందుకంటే అది ప్రజలకు కనపడేది, ప్రజల మీద ప్రదర్శిస్తుంది. కాబట్టి ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థన జీవితంలో నీతి అనేటువంటిది
సమాధానం అనేది వారి జీవితంలో ఉండదు. కాబట్టి నువ్వు చేసేటువంటి సహవాసం కూడా పాపం నుండి మారిపోయి నువ్వు చేసేటువంటి ప్రభు ప్రార్థన చేసేటువంటి ఆ సహవాసంలో కూడా వారు ఎలా ఉండాలంటే నీతియుక్తమైనటువంటి మనుషులై ఉండాలి. ఆ ప్రార్థన ప్రతిఫలం పొందుతాము. ఆయన తప్ప మరొక దేవుడు లేనిది విశ్వాసం కలిగినటువంటి విశ్వాసే ఉండాలి. శత్రువుల సైతము ప్రేమించు, శత్రువులు సైతం ప్రేమించే స్వభావం కలిగినటువంటి వ్యక్తులై ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుటివారు వాళ్ళని నిందిస్తున్నా వాళ్ళతో నిత్యము సమాధానం పడేటువంటి మనుషులై ఉండాలి. కాబట్టి పాపం నుండి మారిపోయారు. మనము కూడా పాపం నుండి ఎవరించుల నుండి మారిపోయి ప్రార్థన చేయొచ్చు. నీతిగాను, విశ్వాసంగాను, ప్రేమగాను, సమాధానం వెంటాడేటువంటి వారు ఇది ఉంటే ఏసేపుతో ఉన్న దేవుడు, ఏసేపును గుర్తింపచేసినటువంటి దేవుడు ఈ యవన ప్రాయంలో ఎవరేంచే నుండి మారిపోతే మరణం వల్ల వర్ధిల్లింపచేయగలిగిన దేవుడు. ఏసేపుకు దేవుడు తోడై ఉండటానికి మరొక కారణాన్ని మనం గమనించినట్లయితే 41వ అధ్యాయము 38వ వచనం, 41వ అధ్యాయం 38వ వచనం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులు కనుగొనగలవా అని నేను ఎవరో తెలుసా? ఒక అన్యుడు, ఒక అన్య దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు సింహాసనం మీద కూర్చున్నటువంటి ఫరో అంటున్నటువంటి మాట. రాజసింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఏసేపు ప్రార్థిస్తున్నటువంటి దేవుడు, ఏసేపు ఆ ప్రస్తుతిస్తున్నటువంటి దేవుడు, ఆ దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి మనుషుని మనము ఏసేపును తప్ప ఎవరిని మనం కనుగొనగలము? దేవుని ఆత్మ ద్వారా అభిషేకింపబడినటువంటి వాడు ఏసేపు. అందుకే దేవుడు ఏసేపుతో ఉన్నాడు, ఆయనను వర్ధిల్లింపచేయు. బయటపడడం మనందరికీ తెలుసు. 1వ కీర్తనలో మనందరికీ కంఠస్థమైనటువంటి కీర్తనే. ఆ 1వ కీర్తన మనం గమనిస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చున్నారు. అంటే ఇవేవి కూడా మనము చేయగలిగినటువంటివి కావు. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే మనకు మనమే ఉద్దేశించుకొని చచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. నీతి, యథార్థత, ప్రేమ, సమాధాన, విశ్వాసం లేనటువంటి వారితో సహవాసం చేస్తే వారితో కూడా మనం ఆలోచనలు చేస్తూ ఉంటే మన పరిస్థితి ఏంటంటే మనకు మనమే ఉరేసుకొని శరీరాన్ని చంపుకోవాలి. ఉదాహరణకి ఎవరు కాదు, యేసు ప్రభువారు శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతు. దుష్టుల ఆలోచనలో తన ఆలోచనను ఓడిపోయింది. ఏ విధంగా క్రీస్తు ప్రభువుని అంతమొందించాలనేటువంటి ఆలోచనలో వారు ఉన్నారు. ఆ ఆలోచన సరిపోయింది. వారి ఆలోచనకు ఏకీభవించారు. 30 వెండి నాణ్యాలు క్రీస్తు ప్రభువాన్ని అమ్మటానికి సంసిద్ధమయ్యాడు, అమ్మేశాడు. అవి తీసుకున్నారు. ఆ తదుపరి తనే వదిలిపెట్టుకొని తన జీవితాన్ని ఈ లోకంలో ముగించుకున్నాడు. తన సొంతంగా ఎవరైతే మరణించడానికి సిద్ధపడతారో వారికి తీర్పు లేదు. దేవుడు కల్పిస్తాలే, దేవుడు కాపాడతాలే, అయ్యో భార్య వస్తువులు ఇప్పుడు దాకా బాగున్నారు, దేవుడి మందిరం వచ్చేవాళ్ళు, దేవుడి మందిరంలో కూర్చోలేటువంటి వాళ్ళు, అనవసరంగా కాలం తీరిన తర్వాత బాప్తీసం తీసుకుంటే స్వర్గానికి పోయేవాళ్ళు, బాబు బాప్తీసం తీసుకుంటున్నాం కన్నా బ్రతుకు బాగాలేకపోతే బాగుంటుంది దగ్గరికి చేరేటువంటి పరిస్థితి ఉండదు. ఆ దుష్ట స్వభావం ఆలోచన మనలో నుండి తీసివేసుకున్నప్పుడు మాత్రమే. అలా యూదాయిస్కరియోతు నడిచాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. పాపల మార్గమున నిలవక. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన మంచి ఒక ఉదాహరణ కనపడుతుంది.
లోతు అనేటువంటి పాపులు జీవిస్తున్నటువంటి స్థలాన్ని ప్రేమించాడు, అక్కడే ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆ స్థలంలోనే తన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని చూశాడు. ఆఖరికి ఆయన కలిగినటువంటి నష్టం మనం తెలుసు. భార్య ఎందుకు పనికిరానిటువంటి పుస్తకమైనటువంటి బిడ్డలిద్దరూ చేయకూడనటువంటి దుర్మార్గపు నీచపు కార్యం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే పాపుల మార్గంలో నిలవకూడదు, అంటే పారిపోయేటువంటి పరిస్థితి. అపహాసకులు కూర్చుండగా అపహాసకులు కూర్చుండగా ఏదైతే ఆయన ఎదుటివాడిని ఏదైనా చేస్తూ మనం నందిస్తున్నాడే, ఎదుటివాడిని ఇంజక్షన్ చేస్తున్నాం, ఎదుటివాడిని ఏదైనా చేస్తూ మనకు కొంచెం ఉల్లాసమైన ఉత్సాహకరమైనటువంటి పరిస్థితిని తీసుకుని వస్తుంది. కాబట్టి వచ్చే ఆనందంగా అక్కడ మనం నవ్వుతూ వచ్చే అపహాసకులు అంటే వీరి ఎదుటివాడిని అపహసించడం మాత్రమే తెలుసు. వారితో కూడా మనం కూర్చోకుండా ఆగిపోవాలి. అలా మారిపోతే నువ్వే నాకు తెలియదు అనేటువంటి దుస్థితి ఏర్పడుతుంది. దానికి కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యుడైనటువంటి పేతురు చక్కగా మిగిలిన శిష్యులే పారిపోయి ఉంటే, ఒకవేళ అక్కడే లేకపోయి ఉంటే ఆయన నాకు తెలియకునేటువంటి అబద్ధం చెప్పాల్సినటువంటి పని ఆ దుస్థితి పేతురుకు వచ్చేటువంటి కాదు. అందరూ అక్కడ అపహాసకులు ప్రభువుని సిలువను అప్పగించాలి, ఆయన చంపాలని, అయ్యో ఈయన ప్రవక్త, ఆయన దేవుడి కుమారుడంట, ఈయన చేశాడంట, ఇలా చేశాడంట అని వారందరూ అపహసిస్తున్నటువంటి వారితో అక్కడ ఆయన కూర్చోవడం చూస్తాం. కాబట్టి క్రీస్తు ప్రభువునే తనను రక్షించి కాపాడుతూ పోషిస్తున్నటువంటి ఆ దేవాది దేవుని యొక్క కుమారుడు ఈ భూలోకంలోకి వచ్చిన ఆయన్ని ఎరగను అనేటువంటి దుస్థితి పేతురుకు వచ్చింది. అటువంటి స్థితిలో లేదు యేసేపు. అలాంటి దుష్టుల ఆలోచనలు నడవలేక పాపం మాత్రం నిలవలేదు. అపహాస్యులు కూర్చుని ఆయన కూర్చుంటాడు. ఎందుకు తెలుసా? దేవుడి యెహోవా యేసేపుకు తోడుండడానికి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. యేసేపు ఆత్మపూర్ణమై ఉండాలి. ఆత్మపూర్ణం కానప్పుడు మనం ఏం చేస్తామంటే అపవాది యొక్క మాయమైన తంత్రాలకు మనం కలవవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందనేటువంటి మాట మనం గమనించాలి. ఆఖరిగా దేవుడైనటువంటి యెహోవా యేసేపుకు తోడై ఉండి అతను తిరిగింప చేయడానికి మరొక కారణం ఏంటంటే 42వ అధ్యాయం, అది ఆదికాండం 42వ అధ్యాయం 23 నుంచి 25 వచ్చినాము గమనిస్తే, అయితే విభాష వారి మధ్య కనుక తన మాట యేసేపు గ్రహించిన వాడు తెలుసుకొని అతడు వారి వద్దరుని అవతలికి పోయి మరలా వారి వద్ద వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమియోనును పట్టుకొని వారి మమ్మల్ని ఎదుట అతన్ని బంధించింది. మరియు యేసేపు వారి కోడెలను ధాన్యముతో నింపుటకు ఎవరి వద్దు వారి వద్దలో తిరిగి ఉంచుటకు ప్రయాణంలో భోజన పదార్థాలు ఇచ్చుటకు ఆజ్ఞయించాడు. అతని వారి యొక్క జరిగించాడు. ఎవరో తెలిసే అన్నదమ్ములే యేసేపు తండ్రికి, స్నేహితుడికి, తన సోదరుడికి, తనలో పుట్టినటువంటి సోదరుడికి, బిన్యామీనుకి, వీళ్ళందరికీ దూరం అవడానికి కారణమైన అన్నలే. ఉన్న కవటం లేకుండా మాట్లాడినటువంటి మాటలను బట్టి కలిగినటువంటి శిక్ష వారికి ఈయన ప్రధానమంత్రిగా ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ చేతికి చిక్కారు. ఆహారం కొరకు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఇప్పుడు యేసేపు పగ తీర్చుకోవచ్చు, వారి పతనాన్నించుకోవచ్చు. ఆయన ఉన్నటువంటి సమస్త బాధ అంతా కూడా వారిని ప్రదర్శించవచ్చు. కానీ యేసేపు మంచి లక్ష్యం, ఇది పారిపోయి ఎవరైనా పారిపోయి ప్రభువును ప్రార్థన చేయవాళ్ళు ఉండవలసిన గుణలక్ష్యం నీతి, విశ్వాసము, ప్రేమ. ఈ ప్రేమే శత్రువుని సైతము ప్రేమించేటువంటి ప్రేమ. శత్రువుని సైతము
కన్నీరు కాల్చేటువంటి ప్రేమ. ప్రభు శిలువలో వేలాడుతూ ఆయన హింసిస్తూ ఉన్నప్పటికీ, హేళన చేస్తూ ఉన్నప్పటికీ ఆ శిలువలో కూడా ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ. తండ్రి పాపం ఏం తెలిస్తే ఇలా ప్రవర్తించి వారికి తెలిసేలా చేయలేదు, వారికి తెలియకే ఇలా చేస్తున్నారు. వీరిని క్షమించు. ఈ గుణం ఎవరైతే ఉంటుందో, యేసు యొక్క జీవితం తన శత్రువు తన అమలే వారి కొరకు ఆయన కన్నీరు కాస్తున్నారు. ప్రభు కూడా వేదన ఆ శిలువ ప్రార్థన పరిస్థితి అవహేళన చేస్తున్నటువంటి ప్రజలు, నవ్వుతున్నటువంటి ప్రజలను చూసి తండ్రి ఏం చేస్తున్నారు వీరికి ఎదురు కనుక వీరిని క్షమించు. అక్కడ కూడా తన ప్రేమ ఎవరి పట్ల, తన పట్ల శత్రు భావంతో చూస్తున్నటువంటి వారి పట్ల తన ఆవేదన. ఆ ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు ప్రాయంలో ఎవరించినటువంటి పారిపోవాలి. ఏసేపునే దేవుని తోడును పెట్టుకొని వర్ధిల్లాలంటే ఏసేపులో ఎలా గుణలక్షణాలు ఆ ఉన్నతమైనటువంటి గుణలక్షణాలు మనం చూచాము. ఆ గుణలక్షణాలు ఎప్పుడైతే ఎవరి జీవితంలో మనం అనుసరిస్తూ నడుస్తూ ఉంటామో, ఏసేపు ఆ స్థితికి తీసుకునేటువంటి దేవుడు, ఏసేపు ఆ స్థితిలో ఉంచింది తనకు తోడై తెలియపచేసినటువంటి దేవుడు, తనకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి దేవుడు. నీకును అలాంటి స్థానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే లోపేసినటువంటి పారిపోయి ఆయన తన ఆత్మను ఉపయోగిస్తారు, వచ్చి మనలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదంతో నింపుతారు. అందుకే ఆయన శరీరానికి భూలోకానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు వేరే చివరి రక్తం చిందించాడు. ఆయన రక్తంతో చిందించిన ప్రభావం మన యొక్క పాపం అంటే క్రీస్తు యొక్క రక్తంలో, ప్రేమలో మనం ఉన్నప్పుడు కలగబడి ఆ ప్రేమలో మనం ఉండినప్పుడు దేవుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఎప్పుడు అంటే ఉన్నతమైనటువంటి స్థితి పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నదశలో ఉన్నటువంటి చేయడం ద్వారా సదాపురుగాక. ఆమె తరలో లేచిన ప్రార్థన చేస్తున్నాం. ప్రభుడైన ప్రార్థన ఆశీర్వాదం సెలవు లేచిపోతాం. ప్రేమైన తండ్రిని పొందనాలు. సాయంత్రం మీరు మాకు మాట్లాడే ప్రతి మాట చేసుకోవడం ప్రభావం ఇవి ఎవరు వారి జీవితంలో వేసే కొన్ని వర్తిల్లటానికి మీ తోడు వారు పొందుకుంటారు. ఏ సేపులో ఉన్నటువంటి వారి లక్షణాలను వారు పొందుకొని మీకు భయంకరంగా చూపించుకోండి. వారి విద్యలో, వారి ప్రయాణాల్లో, వారి పనుల్లో మీరు తోడుగా అపవాది అబద్ధ హస్తంలో చిక్కుకున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం వారికి ఇచ్చి నీకు భయంకరంగా వారు సహాయం తెచ్చింది. కుటుంబ సభ్యులను సత్యప్రదలను గుర్తించు. చేర్చిన పెద్దలైతే అందరినీ మీరు ఆశీర్వదించి కృపపరచు. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి యందును నెరవేరుగాక. మాకు కావలసిన పనులను ఆహారం దయచేసి మా రుణస్థుల నుంచి చిన్న ప్రకారం మమ్మల్ని శోధనలోకి తప్పించు. ఎందుకంటే రాజ్యం నిరంతరం ఆమె మన పర్వతలైన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలం అందరితో నడిపించును కనుక ఆమె ఆశీర్వాదం వర్షింపజేయుమీశా ఆశతో నమ్మియున్నా నీ సత్యవంత
బ్రహ్మానించుము దేవా బ్రహ్మ బ్రహ్మ